నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్యం లోపిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో మంత్రి మాట కూడా లెక్క చేయని అధికారుల తీరు సరైంది కాదు. వామపక్షాల డిమాండ్. సామాన్యులకు పెనుభారంగా మారబోతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. నేడు సుందరయ్య నగర్ లో సంతకాల సేకరణ. క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం. క్రీడాకారులకు మంచి ఉపాధి అవకాశాలు. క్రీడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం పేర్కొన్న తుడా చైర్మన్ డాలుసు దివాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిపై యాప్ లో చెల్లి సునీతమ్మ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంది. సొంత తల్లి చెల్లినే యాప్ లో నీపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. నీ హయాంలో నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు నీపై ఫిర్యాదు చేస్తారు పేర్కొన్న శాప్ చైర్మన్ రవినాయుడు. వార్తల్లోని వివరాలు. అన్నా క్యాంటీన్లలో పారిశుద్ధ్యం లోపిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య హెచ్చరించారు. గురువారం ఉదయం నగరంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను ఎమ్మర్పల్లిలోని యాచకుల సహాయక కేంద్రాన్ని అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. గురువారం ఉదయం నగరంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను ఎమ్మర్పల్లిలోని యాచకుల సహాయ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అన్నా క్యాంటీన్లు పరిశుభ్రంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యాంటీన్లలోకి ఆహార పదార్థాలు తీసుకురాకముందే శుభ్రం చేయాలని అన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. టోకెన్లు ఆన్లైన్ ద్వారానే పంపిణీ చేయాలని, నిర్ణీత సమయంలో ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని అన్నారు. ఆహార పదార్థాలు అందించేవారు ఖచ్చితంగా గ్లౌజులు ధరించాలని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అన్నారు. ప్రతి అన్నా క్యాంటీన్ వద్ద సమయాలను తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. యాచకుల పునరావాస కేంద్రంలో ఉన్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు, అన్నా క్యాంటీన్ల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శాప్ చైర్మన్ రవినాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి యాప్ లో చెల్లి సునీతమ్మ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉందని, సొంత తల్లి చెల్లిని యాప్ లో నీపై ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారని, నీ హయాంలో నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు నీపై ఫిర్యాదు చేస్తారని రవినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎలా ఉండకూడదో ప్రజలకు తెలిసేలా రోజా చేసిందని అన్నారు. మళ్లీ ఒక మహిళను కించపరిస్తే ఎవరూ పట్టించుకోలేదని గగ్గోలు పెడుతోందని, ప్రశాంత్ రెడ్డి హుందాగా ఉండే రాజకీయ నాయకురాలు, రోజాకు ఆమె పోలిక ఏంటని ప్రశ్నించారు. ప్రశాంతి రెడ్డి హుందాగా ఉండే రాజకీయ నాయకురాలని, రోజాకు ఆమెకు పోలిక ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఎగరేసి తన్నుతానని రోజా చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు మిమ్మల్ని తన్నారు కాబట్టే 11 స్థానాలకు పరిమితమయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు, బ్యాంకులకు వైసీపీ నాయకులు లేఖ రాస్తారని, అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసులు వేసే నీచ సంస్కృతి వైసీపీ చేస్తోందని అన్నారు. గతంలో చంద్రబాబు తిరుపతి పర్యటనను అడ్డుకున్నారని, తిరుపతి ఎయిర్పోర్ట్లో నేలపై కూర్చోబెట్టారని తెలిపారు. నెల్లూరులో ఉన్మాదుల్లాగా అరాచకం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి పోలీసులపై ఉసిగొల్పి పంపుతున్నారని, మద్యం కుంభకోణంలో ఎక్కడెక్కడ నగదు దాచారో నిందితులు ఒప్పుకుంటున్నారని అన్నారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తోందని, వైసీపీ మాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, 35,000 కుటుంబాలు మద్యం వల్ల రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. మీకు పదే మళ్ళీ చెప్తున్నాం, మీరు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది మర్చిపోయి రాత్రికి రాత్రే నేను రాజకీయాల్లోకి వచ్చాను అనే ఆలోచన పందాలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఆయనే గౌతమ్ బుద్ధుడితో పోల్చుకుంటాడు, ఆయనదే గాంధీ మహాత్ముడితో పోల్చుకుంటాడు. ఇంకా ఈ ప్రపంచంలో నెల్సన్ మండేలా ఇంకెవరైనా ఉంటే, గొప్పోళ్ళు ఉంటే వాళ్ళందరితో ఆయన పోల్చుకోవడం మొదలు పెడతారు. ఈ మధ్య ఆయన చెప్పాడు, ఆయన పరిపాలనకు శాలువా వేయాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి, ఇంకేదైనా ఉంటే చేయాల్సింది పోయి నన్ను తిట్టడం మొదలు పెడతారని. దీనికంటే హాస్యాస్పదం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, నీకు శాలువాలు ఇవ్వాలా, నీకు సన్మానాలు చేయాలా, నీకు అవార్డులు ఇవ్వాలా? ఈ భారతదేశ స్వతంత్ర భారతదేశంలో అత్యంత నీచంగా పాలన చేసిన వ్యక్తి, అత్యంత క్రూరంగా పాలన చేసిన వ్యక్తి, ప్రజల్ని ఇబ్బంది చేసిన వ్యక్తి, దోచుకున్న వ్యక్తి, దాచుకున్న వ్యక్తి,
ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే. అధికారి పారు రాసుకోండి, మీరు దాడి చేయండి, తిరగబడండి, రప్పరప్పలాడించండి, చేయిలు నరికేయండి, చంపేయండి. ఎప్పుడు ఈ పందాలు ఎక్కడ ఎల్లా. నిజంగా నీ యాప్లో ఫిర్యాదు, మొదటి ఫిర్యాదు సునీతమ్మ చేయడానికి సిద్ధంగా ఉంది. నీ ఆధ్వర్యంలో, నీ సమక్షంలో, నీ సోదరుడు నీ సొంత చిన్నాయిని చంపేసిన విషయాన్ని ఫిర్యాదు చేయడానికి సునీతమ్మ రెడీగా ఉంది. తండ్రి ఇచ్చిన ఆస్తిని సమానంగా పంచకుండా తల్లిని చెల్లిని బయట గెంటేసినందుకు నీ సొంత చెల్లి నీ సొంత తల్లి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో రాయల్ చేనేత వస్త్రాలయం ఎగ్జిబిషన్ జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రారంభించారు. తిరుపతిలో శివశక్తి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనేక చోట్ల నుంచి సెలెక్ట్ చేసి చేనేత వస్త్రాలను ఇక్కడికి తీసుకొచ్చారు. పెడన మంగళగిరి, కలంకారీ మరియు అన్ని రకాల ఇంకా కొన్ని చోట్ల ఉన్న పట్టు కలంకారీ చీరలు, అలానే చుడిదారులు యువతీ యువకులకు మరియు పెద్దలకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలో అందిస్తున్నారు. తిరుపతిలో ఎప్పుడు ఏ ఎగ్జిబిషన్ పెట్టినా కూడా ఆ ఎగ్జిబిషన్ ను తిరుపతి ప్రజలు ఆదరిస్తారని, ఈ నెల ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తారీఖు వరకు ఈ యొక్క ఎగ్జిబిషన్ జరుగుతుందని, కావున తిరుపతి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచి నాణ్యతమైన బట్టలు, నాణ్యత గల వస్తువులు తక్కువ ధరకే దొరుకుతుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని కిరణ్ రాయల్ మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో షాప్ యాజమాన్యం జగన్మోహన్, దిచేంద్ర, శ్రీకాంత్, జనసేన నేతలు మనోజ్, సాయిదేవ్, కిషోర్, ముని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతిలో తిరుపతి ఖాదీ కాలనీలో ఉన్న శివశక్తి కళ్యాణ మండపం నందు రాయల్ చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం ప్రారంభించారు. ఇందులో జగన్మోహన్ రావు గారు, అలాగే శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ ఆర్గనైజ్ చేయడం. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రఖ్యాతిగాంచిన కొన్ని స్థలాల నుంచి అక్కడ హ్యాండ్లూమ్స్ కానివ్వండి, అక్కడైతే ఏదైతే చేనేత వస్త్రాలు చేస్తారో అవన్నీ కూడా ఒక చోట తీసుకురావడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే మనకేదైనా కావాలంటే మంగళగిరి పోవాలి, లేదా పెడన పోవాలి, లేకపోతే కంచి పోవాలి, అలా ఉంటాయి. అలా కాకుండా అన్నీ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ మన అద్భుతాలు, ఎక్కడెక్కడ ఈ చేనేత హస్తకళలు ఉంటాయో అవన్నీ కూడా సంబంధించి ఒకే చోట పెట్టడం చాలా మంచి శుభపరిణామం. దీన్ని తిరుపతి ప్రజలు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 50,000కు పైగా వెరైటీలు ఉన్నాయి. చిన్నపిల్లలకి, మగవాళ్ళకి, స్త్రీలకి మరియు యువతీ యువకులకు కూడా 50,000కు మించి వస్త్రాలు ఉన్నాయి. అలాగే చాలా అద్భుతం. ఇందాకని చూసాం మేము కూడా. అందరూ తిరుపతి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారిగా ఉన్నప్పుడు కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ దీన్ని కొన్నిటి కోసం మళ్ళీ వేరే జిల్లా పోవడం, వేరే ఊరికి పోవడం, అక్కడ మనకు కావాల్సిన కలెక్షన్ దొరకకపోవడం, ఇలా కాకుండా అన్ని కలెక్షన్ సెలెక్ట్ చేసి ఏవైతే జనం ఆకర్షణగా కొంటారో, ప్రజలకు ఏది నచ్చుతుందో అవన్నీ ఒకే చోట తీసుకురావడం కోసం ఈ యొక్క హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కార్యక్రమం పెట్టారు. ఇది రేపు 1వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు, అంటే ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు 10 రోజులు తిరుపతి ప్రజల్లో శివశక్తి కళ్యాణ మండపం అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. వచ్చి తిరుపతి ప్రజలంటే మామూలుగా అందరికీ తెలుసు, ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా తిరుపతిలో ఎగ్జిబిషన్లు గతంలో అనేక సందర్భాలు చూస్తున్నాం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి శ్రీ జనసేన నాయకులు కిరణ్ రాయల్ గారు ఇచ్చినందుకు వారికి ముఖ్యంగా హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. తర్వాత మా రాయల్ హ్యాండీక్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో ద్వారా మొత్తం దేశం మొత్తం మీద ఏవైతే ఉన్నాయో హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మేము వాళ్ళు పిలవడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దయచేసి మీ తిరుపతి ప్రజలందరూ మా అందరికీ మీ యొక్క సహాయ సహకారాన్ని అందిస్తారని విన్నవించుకుంటున్నాను. మొత్తం బాగల్పూర్ అండి, పెడాన కలంకారీ, మంగళగిరి, చీరాల, మొత్తం నారాయణపేట అన్ని హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నీ మేము అందుబాటులో స్టాల్స్ పెట్టాము. స్టాల్స్ మొత్తం 36 స్టాల్స్ ఇప్పుడు రెడీగా మొత్తం పొందుపరిచి ఉన్నాం. ఇది 12 రోజులు, అంటే వచ్చే నెల 10వ తారీఖు దాకా ఎగ్జిబిషన్ రన్ అవుతుందండి. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల జిల్లా కార్యాలయంలో ఏ ఒక్కరూ అందుబాటులో లేరని, ఇది దుర్మార్గమని, బాధ్యత రాహిత్యమని, దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ, సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది.
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల జిల్లా కార్యాలయంలో ఏ ఒక్కరూ అందుబాటులో లేరని, ఇది చాలా దుర్మార్గమని, బాధ్యత రాహిత్యమని, దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. జిల్లాలో ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ బియ్యం ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ అమలు కావటం లేదని, 8, 9 తేదీలకే రేషన్ బియ్యం అయిపోయిందని షాపులో యాజమానులు చేతులెత్తేస్తున్నారని, ఈ పరిస్థితిని సరిదిద్దాలని జిల్లా అధికారుల దృష్టికి సిపిఎం పార్టీ తీసుకొచ్చింది. రేషన్ బియ్యం లేదని తెలియజేసిన ప్రతి షాపు వద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, జిల్లా కమిటీ సభ్యులు రవి, నాయకులు హేమలత తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డుదారులందరూ తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంత్రి 8, 9 తేదీ కంతా కూడా రేషన్ షాపుల్లో బియ్యం అయిపోయి, బియ్యం లేవు అయిపోయినాయని చెప్పి చెప్తే రేషన్ కార్డులో చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ సమస్యని విజ్ఞప్తి చేద్దామని చెప్పి ఇక్కడ డిఎస్ఓ జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసు దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎవరు ఆఫీసులో ఇప్పుడు 4 గంటలు కూడా కాలేదు, ఇవి అతి లేదు గతి లేదు, పరిస్థితి ఇలా ఉంది. ఈ రేషన్ యొక్క సివిల్ సప్లైస్ ఆఫీసు వాటి యొక్క ఫంక్షనింగ్, వాటి యొక్క పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, దీనికి ప్రత్యేకమైన అధికారులు ఉన్నారు. ఈ తనిఖీ ఏమి లేదు. వెళ్ళి పెన్షన్ ఇచ్చేదానికి మాత్రం ఎగబడి ఉదయాన్నే ఒకరికి పెన్షన్ ఇచ్చేసి ఓహో డబ్బాలు కొట్టుకుంటారు తప్ప రేషను వేల మందికి, లక్షల మందికి, ఈరోజు మన జిల్లాలోనే దాదాపు 5 లక్షల పైన కార్డులు, తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు రేషన్ అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రేషన్ అందించకుండా అరాసగం అందించేసి ఈడ పారిపోయేటట్టు చేసి ఈరోజు ఎక్కడైనా తీసుకోవచ్చని వాళ్ళు నిబంధనలు పెట్టారు. ఎక్కడైనా తీసుకోవచ్చినప్పుడు వలస కార్మికులు రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళు తీసేసుకుంటారు. మీరు అదనంగా రేషన్ ఇవ్వండి. కనీసం వాళ్ళకి 5-6 తేదీలకే పూర్తయిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు అదనంగా రేషన్ ఇవ్వడానికి ఏమి ప్రభుత్వానికి? కనీసం రేషన్ బియ్యం కూడా సరఫరా చేసే స్థితి లేదా? ఇది చాలా అన్యాయమైన విషయం. దీన్ని వెంటనే చొరవ తీసుకున్నాం. కానీ మిగిలితే నెక్స్ట్ మంత్కి ఇస్తారు కదా, అన్ని కంప్యూటర్లో కదా తీస్తారు. వాళ్ళు తప్పు పెడితేనే కదా అక్కడ బియ్యం రిలీజ్ అవుతుంది. ఈ రకమైన దీంతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడే మేము కలెక్టర్ గారు ఏదో సీఎం దీంతో ఉన్నారన్నారు, మేము డిఆర్ఓ కలిసి విజ్ఞప్తి చేయాలనుకున్నాం. ఈ డిఎస్ఓ ఆఫీస్ కార్యాలయం మీద కూడా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. GSLV-F-16 రాకెట్ ద్వారా నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలు చేతపట్టి సంబరాలు నిర్వహించుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి తెలియని ఇస్రో తన విజయ పరంపరను కొనసాగిస్తోందని కొనియాడారు. వాతావరణ పరిశీలన కోసం పంపిన నిసార్ ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి చేరటం గర్వంగా ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్రహ్మయ్య, గుండాల గోపీనాథ్, ఏవన్ మస్తాన్, జయంతి కుమార్, జగదీష్, లోక ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు PSLV-F-16 నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఉపగ్రహం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 12 రోజులకు ఒకసారి ఇది మొత్తం భూగోళాన్ని స్కాన్ చేసి మనకి అప్డేట్ ఇస్తుంది. ఇది మెయిన్గా రక్షణ రంగానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూగోళంలో అన్ని పరిస్థితుల్ని ఇది స్కాన్ చేసి మనకు 12 రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది. మామూలుగా కొండల్లో కానీ, పర్వతాల్లో కానీ, మంచు శిఖరాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ఉపగ్రహం మనకు ఎన్నో ఉపయోగాలు ఉంది. ఈరోజు ఉపగ్రహం విజయవంతమైన దానికి శాస్త్రవేత్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భారత్, జై భారత్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే భారతదేశంలోనే గర్వించదగ్గ విధంగా ఈరోజు మన శాస్త్రవేత్తలు GSLV-F-16 నిస్సార్ ఉపగ్రహాన్ని నింగిలోకి వదలడం సక్సెస్ కావడం, తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మన భారత
శాస్త్రవేత్తలు అందరూ వీళ్ళ వదిలినటువంటి శాస్త్రవేత్తలకు మా అభినందనలు శుభాభివందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా కేంద్రంలో నుంచి వారి సహాయ సహకారాలు అందించినటువంటి మోడీ గారికి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరెన్నో ఉపగ్రహాలను వదిలి సక్సెస్ కావాలని మన దేశాన్ని బాగా పరుచుకునే విధంగా ముందుకెళ్ళే విధంగా చేయాలని చెప్పని కోరుకుంటూ ఇటువంటి మరెన్నో చేయాలని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయం నూతన హంగులతో అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పునః ప్రారంభోత్సవం చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో పర్యటనను విజయవంతం చేద్దామని, తిరుపతి నగరాన్ని కాషాయమయం చేద్దామని, జిల్లాలోని ప్రతి కార్యకర్త ఆగస్టు 12న తిరుపతికి చేరుకోవాలని సామంచి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలోని మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా నుంచి నమస్కారాలు. మీరు అందిస్తున్నటువంటి సహకారానికి కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా చేపట్టేటువంటి కార్యక్రమాలకు మీ వైపు నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయని ఆశిస్తూ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి పివిఎన్ మాధవ్ గారు జూలై 27 నుంచి మొదటగా కడప జిల్లాలో ప్రారంభించినటువంటి సారథ్యం అనే పేరుతోటి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపుతూ భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చేటువంటి లక్ష్యంతో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి జిల్లాకు ఆగస్టు 12వ తారీఖు మాధవ్ గారు అధికారిక రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మొదటిసారిగా వస్తున్నటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క ఘనం నడుం బిగించి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లు, వారి యొక్క పర్యటనలో భాగంగా వినూత్నంగా అనేక కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ ఆలోచించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంఘ శాఖకు జోడించేటువంటి లక్ష్యంతో ముందుగా ఆర్ఎస్ఎస్ నిర్వహించేటువంటి సంఘ శాఖలో ముందుగా పాల్గొంటారు. అటు తర్వాత స్థానికులైనటువంటి దగ్గరలో ఉన్నటువంటి స్థానికులతోటి మాటా మంది నిర్వహిస్తారు. అదేవిధంగా పాదయాత్ర అంటే గతంలో మనము 2 వీలర్స్ కార్లో ర్యాలీలు చూసేవాళ్ళం. అలా కాకుండా కార్యకర్తలతోటి కలిసి పాదయాత్రగా వెళ్ళి తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో విస్తృత స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అక్కడే కార్యక్రమం పూర్తయిన తర్వాత నగరంలోని ప్రముఖులు, లబ్ధ ప్రతిష్ఠులు, యుద్ధంలో పాల్గొన్నటువంటి వీరులు వారిని పలకరించడము, వాళ్ళతోటి మమేకం కావడము, అటు తర్వాత మీడియా మిత్రులతోటి మాటామంతి విలేకరుల సమావేశం కాకుండా మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో ఒక మాటామంతి కార్యక్రమాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, వ్యాపారవేత్తలు వాళ్ళందరితో కూడా సాయంకాలం ఒక సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా వివిధ రకాల కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ నిర్ణయించి మాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని విజయవంతం చేయడం కోసమని ఈరోజు మేము శుభారంభం పార్టీ కార్యాలయ పూజతో పాటు ఆ కార్యక్రమాన్ని కూడా శుభారంభంగా భావిస్తూ పార్టీ వైపు నుంచి ఒక నినాదం తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త ఆగస్టు 12 తిరుపతికి రావాలి, మాధవ్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పుకునేటువంటి ప్రతి కార్యకర్తను తిరుపతికి రప్పించే విధంగా జిల్లా కార్యవర్గం ఆ రకమైనటువంటి ప్రణాళికతో మండలాల వారీగా ప్రతి నాయకులకు ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులతో సహా ప్రతి ఒక్కరు కూడా మండల స్థాయిలో ఇన్ఛార్జిని తీసుకొని ఈ రానున్నటువంటి 10 రోజుల పాటు మండలాలు, శక్తి కేంద్రాలు, పోలింగ్ బూతుల్లో పర్యటించి ఈ 10 రోజుల పాటు నిర్విరామంగా జిల్లా మొత్తం పర్యటించి ప్రతి కార్యకర్త తిరుపతిలో కనిపించాలి. తిరుపతి నగరమంతా కాషాయమయం చేసేటువంటి లక్ష్యంతో పనిని అందరూ కూడా విభజించుకొని రాష్ట్రంలో ఆయన తిరుగుతున్నటువంటి రాష్ట్రాలు, జిల్లాలకు విభిన్నంగా తిరుపతి యొక్క మార్కు నిలిచిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి లక్ష్యంతో మేమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది.
స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని అదానీ కంపెనీ రాష్ట్రంలోని 2 కోట్ల మంది వినియోగదారులకు పాత మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లను బిగిస్తోందని, దీనికి వ్యతిరేకంగా గత 2 నెలలుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరుగుతోందని, అందులో భాగంగా ఈ రోజు ఉదయం సుందరయ్య నగర్లో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్రజల చేత సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి వెంకటరత్నం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిది ఒక మాట, అధికారుల మాటలు ఒక రకంగా ఉన్నాయని, అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లను దొంగల మాదిరిగా ఇళ్లలో ఎవరు లేనప్పుడు వచ్చి మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. ప్రజల అంగీకారం ఆమోదం లేనిదే మీటర్లను అమర్చవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 28వ తేదీ విశాఖపట్నంలో విద్యుత్ అధికారులను ఆదేశించిన జూలై 29వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యానంద్ మాత్రం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించడం అంటే మంత్రి మాటను ఏ మాత్రం లెక్క చేయటం లేదని అనుకోవాలన్నారు. మంత్రి వద్దంటుంటే ఉన్నతాధికారులు మాత్రం పూర్తి చేయాలంటున్నారని, సందట్లో సెడేమియా అన్నట్లు అదానీ సిబ్బంది యాజమానులకు ఇళ్లలోకి వచ్చి మీటర్లను బిగించి వెళ్తున్నారని అన్నారు. ఎవరైనా ప్రజలు అడ్డుపడితే బిగించవద్దని చెబుతుంటే వారి మాటలు లెక్క చేయకుండా మీరు విద్యుత్ అధికారులతో మాట్లాడుకోండి అని అదానీ సిబ్బంది ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్ అంటే మీటర్ మార్చడమే కాదు, విధానం మార్పు, విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్రలో ఇది ఒక అడుగని, సెల్ ఫోన్ తరహాలో ఇక ముందుగా డబ్బులు చెల్లించి కరెంటు కూడా రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ పద్ధతి వలన బడా కంపెనీలు దేశంలో 23 లక్షల కోట్లు అడ్వాన్స్ రూపంలో జనం నుండి డబ్బులు గుంజుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో సామాన్యుడు కరెంటు బిల్లు చెల్లించలేక చీకటిలోనే మగ్గే పరిస్థితికి ప్రభుత్వాలు తీసుకువస్తున్నాయని, ఆ పరిస్థితికి రాకూడదంటే స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వామపక్ష పార్టీలు పిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, సాయిలక్ష్మి, హేమతి తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ భారాలు మోపడం కోసం అదానీ మీటర్లు తీసుకొచ్చి బిగిస్తూ ఉన్నారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పిన లోకేష్ బాబు తన మాట మార్చి అదానీకి, కార్పొరేట్లకి లొంగిపోవడం చాలా సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఆశించారు. ఈరోజు వాళ్ళందరికీ ద్రోహం చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు మళ్ళా భారం మోపడానికి తయారవుతున్నారు. ఈ యొక్క అదానీ మీటర్కి ఒక్కొక్క ఇంటికి 9,000 పైన భారం పడుతుంది. 93 నెలల పాటు ఆ భారాన్ని కూడా ప్రజలు భరించాలా. ఒక పీక్ పీరియడ్ అనే దాంతో ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పెట్టిన మీటర్లన్నింటిలో కూడా విపరీతంగా ఆ భారాలు పెరిగిపోయినాయి, ఛార్జీలు పెరిగినాయి. ఆ విద్యుత్ శాఖ వాళ్ళు కూడా అడిగితే మేమేం చేయలేము, మీరు సస్తారో బతుకుతారో అది కట్టాల్సిందని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎన్నికల్లో ఒక మాట చెప్పి దాన్ని తప్పి ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈరోజు వామపక్షాలు ఒక మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఒక వేదికగా ఏర్పడి ప్రజావేదిక పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఇదే విద్యుత్ విషయం మీద చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు అధికారానికి దూరం ఉన్నాడు. కరెంటు ఏమి కమ్మీలు గుడ్లారుకునేదానికని మాట్లాడా. 10 ఏళ్ళు అధికారానికి దూరం అయినాడు. మళ్ళీ అదే పద్ధతిలో ఈరోజు కరెంటుని తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లో ఇది ఏ ప్రభుత్వమైనా, గతంలో వైసీపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టినారు, కానీ సబ్సిడీ అన్నీ వేస్తాము వాళ్ళ అకౌంట్లో చేస్తాము అని చెప్పిన అప్పట్లో ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్క రైతుకు 1,500 నుండి 2,000, 2,60 సంవత్సరానికి బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నిలదీసి అక్కడ ఉండే లైన్ మ్యాన్లు రైతుల దగ్గర నుండి కట్టిస్తూ ఉన్నారు. గతంలో గ్యాసులకు సబ్సిడీ అన్నారు, 19 రూపాయలు 50 పైసలు పడుతుంది. అంటే ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇది పనిచేస్తూ ఉండేదని తేట తెలుగుగా తెలుస్తూ ఉంది. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ డాలసి దివాకర్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా గత 3 రోజుల నుంచి రాష్ట్ర స్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు గురువారం బహుమతి ప్రదానోత్సవం వైభవంగా జరిగింది.
చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా గత 3 రోజుల నుంచి రాష్ట్ర స్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు గురువారం బహుమతి ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుడా చైర్మన్ దాడుస దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. తద్వారా వారికి ఉన్నత స్థాయి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రీడాభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేస్తూ క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగా తుడా నిధులతో తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తున్నామని తుడా చైర్మన్ వెల్లడించారు. అనంతరం బ్యాడ్మింటన్, సింగిల్, డబుల్, మిక్స్డ్ విన్నర్ రన్నర్స్ కి బహుమతి ప్రదానం చేసి వారిని అభినందించారు. చివరగా ముఖ్య అతిథులను చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కిడంబి నందగోపాల్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం, దంపూరి భాస్కర్ యాదవ్, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాయలవారి జయంతిని ప్రభుత్వం మరియు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నిర్వహించిన పాదయాత్రకు విశేష స్పందన లభించి దిగ్విజయంగా సాగింది. ఈ సందర్భంగా రాయల్స్ పీపుల్స్ ఫ్రంట్ సెంట్రల్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఇది ప్రారంభం మాత్రమేనని, శ్రీకృష్ణ దేవరాయల జయంతిని ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాయలసీమ నుంచే కాక విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ సెంట్రల్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, బలిజ కుల సంఘాల ప్రతినిధులు, కుల పెద్దలు హాజరై విజయవంతం చేశారు. చంద్రగిరి రాయలకోట నుండి పాదయాత్రగా వెళ్లి అలిపిరి చేరుకుని అలిపిరి పాదాల వద్ద కొబ్బరికాయలు కొట్టి తదుపరి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవనం ఈవో కార్యాలయంలో వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డి శేఖర్ రాయల్, మునిరత్నం రాయల్, విజయవాడ పోరుమామెల్ల ఈశ్వర్, గుంటూరు అమ్మ శ్రీనివాసనాయుడు, పుత్తూరు గోపిరాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాయలవారి జయంతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి పక్కన పెట్టింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా రాయలవారి జయంతిని ఇంతకుముందు నిర్వహించేటువంటి వ్యక్తులు మరి ఈ మధ్యన వచ్చేసి ఎందుకో వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. దానికి నిరసనగా రాయల్ పీపుల్ ఫ్రంట్ ఈరోజు వచ్చేసి చంద్రగిరి కోట నుంచి అలిపిరికి ఒక పాదయాత్ర సంకల్పించి ఆ యొక్క జయంతిని పునరుద్ధరించాలని చెప్పేసి టీటీడీకి ఒక విజ్ఞప్తిగా ఈ నిరసన ర్యాలీని మనం వచ్చేసి చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రాయలవారి యొక్క జయంతి విషయంలో మీరు చేస్తున్నది చాలా పెద్ద పొరపాటు, తప్పు. దీని యావత్తు బలిజ, కాపు, తెలగ, ఒంటరి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఎవరెవరి జయంతులు, వర్ధంతులకు వచ్చేసి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఈ బలిజ, కాపులకు దైవమైనటువంటి రాయలవారి యొక్క జయంతి విషయంలోనే ఈ విధంగా మీ యొక్క వక్ర బుద్ధిని చూపిస్తున్నారు. దీనికి తగినటువంటి మూల్యము ఎన్నో ప్రభుత్వాలు చెల్లించుకున్నాయి. అయినా కానీ బుద్ధి రాకుండా వీళ్ళు వచ్చేసి పదే పదే నిస్సుగ్గుగా అదే వ్యవహారాన్ని చేస్తున్నారు. దాని తర్వాత ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే ఈ బలిజ, కాపు, తెలగ, ఒంటరి జాతి నుంచి ఎన్నికయ్యి శాసనసభలో కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్లు కానీ బలిజ, కాపులకు వచ్చేసి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు శాసనసభలో వచ్చేసి రాయలవారి యొక్క జయంతిని గురించి ఏనాడు మాట్లాడటం జరగడం లేదు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కావచ్చు, బలిజ భవన్లు కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాయలవారి యొక్క జయంతిని నిర్వహించడం పోవడం పైన వచ్చేసి ఏమాత్రం మాట్లాడకుండా మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నటువంటి 5-6 సంవత్సరాల కాలాన్ని వచ్చేసి అదేవిధంగా గడుపుకుంటూ వస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మా యొక్క రాయల్ పీపుల్ ఫ్రంట్ మరి యొక్క కాపు, బలిజ, జేఏసీల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా తక్షణమే రాయలవారి యొక్క జయంతిని ప్రభుత్వము మరియు తిరుపతి దేవస్థానం వారు అధికారికంగా ప్రకటించకపోతే నేను వచ్చేసి నిరాహార దీక్షకు దిగుతాను అని చెప్పేసి నిరవధికంగా రాయలవారి యొక్క జయంతిని ప్రకటించేంత వరకు నిరాహార దీక్షకు దిగుతాను అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హెచ్చరిస్తున్నాను. నేను చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట గ్రామంలో గురువారం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని భూమల చేతుల మీదుగా ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 6 మండలాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు చేసిన మోసాలతో పాటు చెవిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, కక్ష సాధింపు చర్యలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక దానిని మాయ చేసి మోసం చేయడానికి ప్రతిపక్షంపై నిందలు వేయటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబానికి కష్టం వస్తే ఆ కుటుంబానికి మేమున్నామని అండగా నిలబడి రోడ్డెక్కిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటూ రేపు మన పార్టీ అధికారంలోకి వచ్చాక అందరికీ చేయగలిగినంత సాయం చేసి రుణం తీర్చుకుంటామని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట ఇవ్వడంతో పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. చంద్రగిరి నుంచి తాను ప్రాతినిధ్యం వహించడం ఒక అదృష్టంగా భావిస్తున్నారని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నా ఏమాత్రం భయపడకుండా తమకు అండగా నిలిచి అక్రమ అరెస్టులు నిరసిస్తూ ఆందోళన చేయటం చూస్తుంటే పార్టీ శ్రేణుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేమనిపిస్తోందన్నారు. తప్పకుండా న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది. మనం ఏ రోజు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఏ విధంగా ధైర్యంగా ఉంటామో అదే విధంగా చివరి దగ్గర మీ అందరూ సహకారంతో ధైర్యంగా ఉంటామని తెలియజేస్తున్నా. తప్పకుండా మరొకసారి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం పెద్దలు మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఊరిలోనూ ప్రతి ఒక్క పంచాయతీలోనూ మనందరం తీసుకొని పోయి వాళ్ళు చేసిన తప్పుడు హామీలనే కూడా జనాల్లోకి మనం తీసుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పక్కన మీరు చూడొచ్చు ఈ స్క్రీన్ లో ఆ క్యూఆర్ కోడ్ మనం కానీ స్కాన్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా లిస్టు మనకు వస్తుంది. ఆ లిస్ట్ లో 90% హామీలు ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేయలేరు. ఇంకో 10% హామీలు తూతు మంత్రంగా ఒక్కొక్కరవ ఏదో ఎదిరించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి పంచాయతీకి, ప్రతి వార్డుకి, ప్రతి గ్రామానికి తీసుకొని పోయి ప్రజల్లోకి మరింత చైతన్యవంతులుగా మనం ఈ హామీలన్నీ కూడా తీసుకొని పోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇంత ధైర్యాన్ని మిమ్మల్ని చూసి మేము ఆదర్శంగా తీసుకునే విధంగా మీరు పోరాడిన మీ ధైర్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోవాలని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ చంద్రబాబు చేసినటువంటి మోసాన్ని మనం సమర్థవంతంగా జనం దగ్గరికి పిలుచుకుంటున్నాం. మీరు చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ అభిమానులుగా అదనంగా ఏ రకంగా మన మీద భాస్కర్ వాళ్ళ కొడుకు మోహిత్ మీద ఈ తప్పుడు కేసులు పెట్టినారు అన్నటువంటి విషయం అదనంగా జోడించి మరీ ఆ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం కేవలం రోజున ధర్నా చేయడం మా రాష్ట్ర నిరసన ఒకటే కాదు. ఈ జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం చంద్రగిరి. దాదాపు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు చేస్తున్నటువంటి మోసం ఎన్నికలలో ఇదైతే భాస్కర్ కుటుంబానికి చేస్తున్నటువంటి మోసం కూడా అదనంగా మీరందరూ కూడా తెలియజెప్పాలి. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. అది మామూలు చరిత్రమైనటువంటి మాట అయినప్పటికీ కూడా భయం లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేనికైనా ఎదురు నిలిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరికి లేనంత గొప్ప నాయకుడు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకుడి ఆశయ సాధనం కోసమని మనమందరము కూడా మన కర్తవ్య బాధ్యతను చిత్తశుద్ధితో చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నగిరి నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తుల్ని ఇసుక, మట్టి, గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణచివేస్తామని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. పుత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎక్కడ చూసినా సుఖశాంతులతో ఎవరి జీవితం వాళ్ళ బతికే స్వేచ్ఛ మనం కల్పిస్తా ఉన్నాం. ఎప్పుడూ లేదు ఇట్లా మనగా. ఇంతకుముందు మన ఊర్లో మన ఇంటి దగ్గర పడగడానికి కూడా భయంగా బతకాల్సి వచ్చేది. ఏం మాట్లాడితే ఎవరు వింటారు, ఏం చెప్తారు, ఏం చేస్తారని చెప్పి ఎప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఒక మానవ స్వేచ్ఛ మనిషిలాగా ఉండడానికి మనం కల్పించాలని చెప్పే ఉద్దేశంతోనే మనం చెప్పాం. అధికారం రాగానే ఏ ఒక్కరు తప్పు చేసినా ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు లోపలికి వెళ్తారు, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇవాళ కూడా అదే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా
ప్రతి ఒక్కరు బాగుండాలి, ఊర్లో తిరిగే ప్రతి ఒక్కరు. నాకేంటంటే రాత్రి 12 గంటలకి ఒక ఆడబిడ్డ పుత్తూరు టౌన్ లో కరవేకర సర్కిల్లో దిగి ఇంటికి పోయే స్వేచ్ఛ అంటూ ఉండాలి. ఇక్కడ భయంగా ఉండదు. అలాంటి స్వేచ్ఛ మనం కల్పిస్తాం ఖచ్చితంగా. చాలా దారుణంగా తయారైపోయింది నగరి కాన్స్టిట్యున్సీ. ఎక్కడ చూసినా విచ్చలవిడితనం, గంజాయి, సారాయి, లూటి, దొమ్మి తప్పితే ఇంకేం అనుకునేవాళ్ళం కాదు. అంటే ఎంత సారా మామూలు అయిపోయిందంటే నా గురించి మాట్లాడేవాడే లేడు. పక్కన గంజాయి తాగినా పోయేదేం లేదు, లూటీ జరిగినా మనం అప్పటించిన వాడు లేడు. అట్లా తయారైన పుత్రి వాళ్ళ మనం చూసాం. ఎప్పుడూ లేని విధంగా ఇసుక స్మగ్లింగ్ చేస్తుంటే ఒకేసారి 7 టిప్పర్లు పట్టుకున్నాం. ఇంతకుముందు ఎప్పుడూ లే. మన కంటి ముందు కూడా దొంగతనం చేయడానికి కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా సంకోచించకపోతే మనం ఇది చాలు, దోచుకుంది చాలు, ప్రజా ఆస్తిని ప్రజలకే చేకూర్చాలా అని చెప్పి ఒక దీంతోనే మనం నిర్మోహమాటంగా ఎవరని చూడకుండా మొత్తం తీసుకుని మోపేశాం. రాబోయే రోజులు చెప్తా ఉన్నా ఏ ఒక్కరూ కూడా సారాయి గాని గంజాయి గాని జోలికి వెళ్తే నిస్సందేహంగా చెప్తున్నా వాళ్ళు అంతా చూసేందుకు నిద్రపోవని చెప్పేసి. సారాయి గంజాయి మటుకు పిల్లల్ని చెడగొట్టేస్తా ఉన్నారు. ఇక్కడ కాలేజీలు ఉన్నాయి, ఇందాక చెప్తున్నారు ఇది ఒక విద్యా కేంద్రంగా మారిపోయింది పుత్తూరు అని చెప్పేసి. ఈ విద్యా కేంద్రాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో బయట తల్లిదండ్రులు పుత్తూరు పంపిస్తే గంజాయి ఉంటుందన్న పరిస్థితి ఉండకూడదు. పుత్తూరు పంపిస్తే మా పిల్లలు బాగుంటారు, బాగా చదువుకుంటారు, పైకి వస్తారు, ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయని చెప్పే నానుడు ఇక్కడ ఉండాలి. అంతేగాని ఆడిపోతే గంజాయి ఉంటుందనే పరిస్థితి ఉండకూడదు. అలాంటి పరిస్థితి నుంచి మన ఊరిని కాపాడుకోవాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. ఇది ఒక్కళ్ళ పని, పోలీసుల పని కాదు. ఒక ఊరి కింద ఊర్లో ఉండే మనం అందరం కూడా దానికి ప్రోత్సాహం చేకూర్చాలి. ఆ సహకారం లేకపోతే మనం మన ఇంటి ముందు జరుగుతున్న అన్యాయాన్ని కానీ మనం కానీ కట్టడి చేయకుండా ఉంటే ఊరు బాగుపడదు. అది మనందరి కర్తవ్యం. మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా తీసుకొచ్చి అరికట్టాలి. అరికట్టి మన ఊరిని మనం కాపాడుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్న క్యాంటీన్లలో పారిశుద్ధ్యం లోపిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం, హెచ్చరించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో మంత్రి మాట కూడా లెక్క చేయని అధికారుల తీరు సరైంది కాదు, వామపక్షాల డిమాండ్. సామాన్యులకు పెనుభారంగా మారబోతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి. నేడు సుందరయ్య నగర్ లో సంతకాల సేకరణ. క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం, క్రీడాకారులకు మంచి ఉపాధి అవకాశాలు, క్రీడా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం పేర్కొన్న తుడా చైర్మన్ డాలసు దివాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిపై యాప్ లో చెల్లి సునీతమ్మ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉంది. సొంత తల్లి చెల్లినే యాప్ లో నీపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. నీ హయాంలో నష్టపోయిన భవన నిర్మాణ కార్మికులు నీపై ఫిర్యాదు చేస్తారు పేర్కొన్న శాప్ చైర్మన్ రవినాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.